అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. దీంట్లోకి రొటీన్గా మిర్చి పౌడర్ కాకుండా మనం ఈసారి పచ్చిమిర్చి కారంతో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిక్కుడుకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. తాలింపులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోకండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారం యూజ్ చేస్తాం కాబట్టి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఇలా పసుపు తాలింపులో వేయడం వల్ల మనకు పసుపు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు పచ్చివాసన రాదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాము. చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. కొంచెం టైం తర్వాత ఇప్పుడు మూత తీసి కలుపుకుందాము. మళ్ళీ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. పచ్చిమిర్చి మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. పచ్చిమిర్చి కారం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు పూర్తిగా ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని దీంట్లో వేసుకొని కలుపుకొని ఒక 1-2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ మిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చితోనే టేస్ట్ ఉంటుంది. కర్రీ రెడీ అయింది. పచ్చిమిర్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.